వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూస్తున్నాం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి మోదీ భేటీ అయ్యారు. ప్రధానంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పైన జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే నిన్న కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేశారు. ఇక రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను ఢిల్లీకి పిలిచింది బీజేపీ అధిష్టానం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించేటువంటి అవకాశం కనబడుతుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పంజాబ్ కు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. అయితే ఇటీవల జార్జ్ కురియన్ రాజీనామా చేయడం కేరళకి సంబంధించి కేరళలో కేవలం బీజేపీకే పరిమితం చేయాలి అనేటువంటి ఆలోచన చేయడం, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తిరుగుబావుట ఎగరవేసినటువంటి ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో రాఘవ్ చద్దాకు అవకాశం దాదాపు ఖాయం అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీంతో పాటుగా ప్రధానంగా సిజేపీ నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను పూర్తి స్థాయిలో కేబినెట్ నుంచి తప్పించబోతున్నారు అనేటువంటి చర్చ మాత్రం ఢిల్లీ వ్యాప్తంగా సాగుతుంది. మొత్తం మీద ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పైన జోరుగా చర్చలు అయితే సాగుతున్నాయి. రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా సాగినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు, ఎవరెవరికి కేబినెట్ లో ప్రాధాన్యత కల్పించబోతున్నారు, ప్రధానంగా ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు అగ్ర తాంబూలం ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. దీంతో పాటుగా పంజాబ్ నుంచి ఎక్కువ మందికి రాజ్యసభకు సంబంధించి కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు మాత్రం కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఆయనకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. కేంద్ర కేబినెట్ విస్తరణకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేరు కూడా ఇటీవలే కేబినెట్ రేస్ లో కనబడింది. కేంద్ర కేబినెట్ ను లోక్సభాపతిని కూడా తీసుకోబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలతో పాటుగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి కేబినెట్ లో పేరుతో ఖాయం కాబోతుంది, ఎవరెవరిని తప్పించబోతున్నారు, ఎవరెవరికి ఉద్వాసన పలకబోతున్నారు, ఎవరెవరిని కేబినెట్ లో తీసుకోబోతున్నారు, ఇదే అంశం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ విస్తరణకు ఆల్మోస్ట్ రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కేబినెట్ విస్తరణకు దాదాపు సమయం ఆచరణమైంది, ఇది క్లియర్ కట్ గా కనబడుతుంది. జార్జ్ కురియన్ రాజీనామా, రాఘవ్ చద్దాను ఢిల్లీకి పిలవడం, కానీ ధర్మేంద్ర ప్రధాన్ తప్పించబోతున్నారా? కేబినెట్ విస్తరణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలో జరుగుతుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ అయ్యారు. నిన్న కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రిగా ఉన్న కురియన్ రాజీనామా చేశారు. నేరుగా కేంద్ర కేబినెట్ లో ఉన్న ఏకైక క్రిస్టియన్ జార్జ్ కురియన్ సుదీర్ఘకాలం బీజేపీలో ఉన్నారు. కేరళ రాష్ట్రం నుంచి ఆయన బీజేపీ ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎట్టకేలకు ఆయన్ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే కేరళ ఎన్నికల తర్వాత కొంతమంది సీనియర్ నేతలను మళ్ళీ రాష్ట్రానికి పంపించే యోచనలో మోడీ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, నీట్ పేపర్ లీకేజ్ వివాదం కానీ, సిబిఎస్ఈ వివాదం కానీ, ఈ అంశాల పైన ధర్మేంద్ర ప్రధాన్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ధర్మేంద్ర ప్రధాన్ ను నేరుగా ప్రధానమంత్రే కాపాడుతున్నారనే విమర్శలు దేశవ్యాప్తంగా పెరిగిన నేపథ్యం చూసాం. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ తీవ్ర విమర్శలు కురిపిస్తుంది. అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న రణవీర్ విట్టును కూడా త్వరలో మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం. కొంతమంది మంత్రులను తప్పించి వారికి పార్టీ బాధ్యతలు ఎన్నికలు జరగబోయే 2027లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, 2022లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలని కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా యూపీతో పాటు పంజాబ్, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడానికి విస్తృతమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఎందుకంటే యూపీలో అధికారం నిలబెట్టుకోవాలి, పంజాబ్ లో అధికారాన్ని దక్కించుకోవాలి, అధికారంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగకపోతే అందులో 4 రాష్ట్రాల్లో బీజేపీ నేరుగా అధికారంలో ఉంది. కేవలం మాత్రమే పంజాబ్ లో అధికారం ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత, యూపీకి కూడా ఎక్కువ అవకాశం, తక్కువ అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నాయి. కొంతమంది నేతలను తప్పించి దాదాపు 35 నుంచి 45 మంది కొత్త మంత్రులు మోడీ కేబినెట్ లోకి రాబోతున్నారు. ఎన్నికల కేబినెట్ ఇది. దాదాపు 40 నుంచి 45 మంది.
ఏదైతే ఇప్పుడు ఉన్న వారిలో 30 నుంచి 35 మందిని తొలగించే అవకాశం ఉన్నాయి. కొంతమంది నేతలతో నేరుగా మోడీ మాట్లాడారు, మోడీ నేరుగా వివరించారు, పార్టీ సేవలకు మీ అవసరం ఉంది అంటూ ఆయన సున్నితంగా చెప్పిన నేపథ్యం చూసాం. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి మా క్యాబినెట్ లకి ఎవరు వెళ్తారా, ఎవరు వెళ్తారా అనేది కూడా ఒక జోరుగా చెప్తారు. తెలంగాణ ప్రధానంగా కిరణ్, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి ఛాన్స్ ఉండొచ్చు అంటారు? ఈసారి జనసేన కేంద్ర కేబినెట్ లో బెర్తిచ్చేటువంటి అవకాశం ఉండొచ్చా? టీడీపీకి మరో బెర్త్ ఏమైనా ఖాయం అనుకోవచ్చా? ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కేబినెట్ లో బెర్త్ దొరుకుతుంది అంటున్నారు కానీ అది స్పష్టంగా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఎన్డీఏ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ మీటింగ్ హాజరయ్యారు. ఎన్డీఏ మీటింగ్ లో ప్రధానమంత్రి ఏం చెప్పారనే అంశాలు క్లారిటీ లేనప్పటికీ కూడా కొంత ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేనకు కేబినెట్ లో అవకాశం వస్తుందా, టీడీపీకి అవకాశం వస్తుందా, బీజేపీకి అవకాశం వస్తుందా అనేది మనం వేచి చూడాలి. మరోపక్క తెలంగాణలో కూడా ఎవరిని కేబినెట్ లో ఉంచుతారు? కిషన్ రెడ్డిని ఏమైనా జాతీయ వ్యవహారాల పార్టీ వ్యవహారాలకు ఏమైనా పంపిస్తారా, లేకపోతే బండి సంజయ్కి ఏమైనా ప్రమోషన్ వస్తుందనే అంశాలు కూడా జోరుగా చర్చ. ఓవరాల్ గా కేంద్ర కేబినెట్ వ్యవహారాన్ని చూసినప్పుడు 40 నుంచి 45 మంది మోడీ కేబినెట్ లో కొత్త మంత్రులు రాబోయే ఎన్నికలే దృష్టిలో పెట్టుకుని 2027, 2028లో ఆయా రాష్ట్రాలు దాదాపు 14 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలోనే ఈ కేబినెట్ ఉంది. అదేవిధంగా 2029లో యాజ్ గా పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం. ఈ నేపథ్యంలో భాగంగానే మోడీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారు. మరోపక్క లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కేబినెట్ లో తీసుకోవచ్చు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సో అలాంటి ప్రక్రియ చేపట్టేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారా? ఇక్కడ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు లాస్ట్ టైం మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశించారు కానీ అయితే ఆయనకు లాస్ట్ టైం కూడా ప్రధానమంత్రి మోడీ స్పీకర్ గానే అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అయితే ఈ ఎన్నిక ఇప్పుడు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఓం ప్రకాష్ బిర్లా కూడా పదవిని ఆశిస్తున్నారు. ఆయన కేబినెట్ హోదా కోరుకుంటున్నారు. అయితే ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా నిర్ణయం ఎటు ఉంటుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి. కేబినెట్ లో ఆశావాహులు చాలా మంది ఉన్నారు. అందులో కొంతమందిని మాత్రం దాదాపు 30 నుంచి 35 మందిని తప్పించి వారికి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కూడా పంపించే అవకాశం ఉంది. కురియన్ రాజీనామా అదే వ్యవహారంలో రాబోయే రణవీర్ విట్ కావచ్చు, మరికొంతమంది నేతలు కూడా రాజ్యసభ ఇవ్వని నేతలు దాదాపు 3 నుంచి 4 సభ్యులు ఉన్నారు. వారు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. నిన్న వెళ్తే ప్రధానమంత్రి మోడీ నేరుగా ద్రౌపది ముర్ముతో భేటీ కావడంతో ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ప్రధానంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పైన ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేయడం, మరోవైపు రాజ్యసభ సభ్యుడు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి రాఘవ్ చద్దాను ఢిల్లీకి పిలిచింది బీజేపీ అధిష్టానం. మరోవైపు ఇప్పటికే సీజేపీ నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఢిల్లీలో జోరుగా చర్చ సాగుతున్నాయి. వీరితో పాటుగా రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టుకు కూడా ఈసారి రాజ్యసభ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన కూడా కేంద్ర కేబినెట్ నుంచి తప్పించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. మరోవైపు రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, అదేవిధంగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి, దీనికి సంబంధించినటువంటి స్టేట్ మినిస్టర్ గా ఉన్నటువంటి హర్ష్ మల్హోత్రాను కూడా ఈ నెల 28న ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నియమించారు కాబట్టి ఆయన కూడా రాజీనామా చేసేటువంటి అవకాశాలు, పార్టీ పగ్గాల వైపు ఎక్కువగా కీలకమైనటువంటి నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరిని కూడా వైదొలిగేటువంటి అవకాశాలు, ఆయన కూడా ఉద్వాసన పలికేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అయితే వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ లాస్ట్ టైం అంటే 2024లో సంకీర్ణ కూటమిగా ఏర్పడి మెజార్టీకి కొంతవరకు దూరంగా ఉన్నటువంటి బీజేపీ వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ప్రభుత్వ పరంగా కీలకంగా ఉన్నటువంటి నేతలకు పార్టీ పరంగా అగ్ర ప్రాధాన్యత ఇచ్చి బీజేపీ వచ్చే ఎన్నికల కోసమే వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. దీంతో పాటుగా ఇప్పటి వరకు కీలకంగా పనిచేసినటువంటి బీజేపీకి సేవలు అందించినటువంటి నేతలకు కేంద్ర కేబినెట్ లోకి తీసుకొని ఎన్నికల టీం ని కూడా ప్రిపేర్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పంజాబ్ కు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు, పంజాబ్ తో పాటుగా యూపీ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు కూడా అగ్ర ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి పలు కీలకమైనటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ నుంచి ఒకరికి కేంద్ర కేబినెట్ లోకి, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లో బెర్త్ ఖాయం అనేటువంటి ఊహాగానాలు వినబడుతున్నాయి. మరి కూటమి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపైన
మరింత స్పష్టత రావాల్సి ఉంది. దీంతో పాటుగా ప్రధానంగా ఎన్నికల టీం ఈసారి ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలోనే పలువురిని తప్పించడం, పలువురికి ఉద్వాసన పలకడం, కొత్త వారికి అవకాశాన్ని ప్రాధాన్యతను కల్పించేటువంటి యోచనలో కనబడుతున్నారు. చూడాలి మొత్తం మీద కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చేరేదెవరు, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, కేంద్ర మంత్రివర్గం నుంచి ఎవరెవరిని తప్పించబోతున్నారు. రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ సందర్భంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా సాగింది అనేది మాత్రం ఢిల్లీలో జోరుగా చర్చ అయితే సాగుతుంది. చూడాలి ఎప్పటి వరకు కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది, ఎవరెవరకు కేబినెట్ లోకి ఇన్ కాబోతున్నారు, ఎవరెవరికి ఉద్వాసన పలకబోతున్నారు, ఏ సామాజిక వర్గాల బేరీజు వేసుకొని కేబినెట్ లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ప్రధానంగా ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు ఎన్ని బెర్తులు కన్ఫర్మ్ కాబోతున్నాయి, తెలుగు రాష్ట్రాలకు ఈసారి ఎలాంటి చోటు, ఎలాంటి కీలకమైనటువంటి శాఖలు లభించబోతున్నాయో మనము వేచి చూడాలి.